ఆలోచన విన్నదాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా యథార్థవంతులారా, పరిశుద్ధులైన, ప్రేమ కలిగిన పిల్లలారా, చేరువచ్చిన ఉంచిన అందరికీ హృదయపూర్వక ప్రభునామంలో మరొకసారి వందనాలు. గ్రంథంలో నుండి లేవియ కాండము 19వ అధ్యాయం 31వ వచనము మరొకసారి చదువుకుందామండి. కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అనగా ఆయన రక్తంలో కడగబడిన పిల్లలారా, కడగబడని పిల్లలారా, అందరికీ కూడా దేవుని సత్యమైన వాక్యము వినిపించడానికి ప్రతి ఒక్కరికి దేవుడు బాధ్యత ఇచ్చినాడు. ఒక్కరికి ఇద్దరికే కాదు, ప్రతి ఒక్కరికి దేవుని బాధ్యత అందరికీ ఇచ్చినాడు. నలుదిక్కులకు నా శిష్యులైనటువంటి బిడ్డలారా, నలుదిక్కులకు వెళ్ళండి, నా రక్షణ సువార్త ప్రకటించండి, నా శిలువ సువార్త ప్రచురం చేయండి, నా మరణము ప్రచురం చేయండి, అతి సత్య దేవుని ప్రచారం చేయండి. అసత్యంలో ఉన్నటువంటి పిల్లలను అగ్నిలో నుండి లాగినట్టు పరలోక రాజ్యానికి లాగండి అని ఆయన ఒక వాగ్దానము క్రైస్తవులమైన పిల్లలుగా, ఆయన రక్తంలో కడబడిన పిల్లలందరికీ కూడా వాగ్దానం ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను బట్టి దేవుని వాక్యము ఆ పిల్లలకి ఏమన్నా అయిందని చూడండి, కనపడుతుంది. బాధ్యతను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన పరిశుద్ధత కలిగిన మాటలను బట్టి మనము నడుచుకోవాలంతే. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, అలాగే సోదగాండ్రను వెతకి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. మీ దేవుడునైన యెహోవాను సెలవిస్తున్నాను, నా మాట వినుడి అని మనకు గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఇక్కడ దేవుడే చెప్తుంటే మోషే గారు ఈ యొక్క గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. ఈ యొక్క కర్ణ పిశాచము కలవారు, సోదగాండ్రు, మంత్రజ్ఞులు, వీరందరికీ కూడా దేవుడు అగ్నిగుండము పాలవుతారని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. వీళ్ళు మాయా మాటలతో, మంత్రతంత్రములతో ప్రజలను మభ్యపెట్టి, భయపెట్టి, ఇది చేపించుకోకపోతే అది జరుగుతుంది, అది చేపించుకోకపోతే ఇది జరుగుతుందని మభ్యపెట్టి మాట కలిపి వారు వ్యాపారం చేసి లేదా వారి దగ్గర సొమ్ము కాజేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, లేనిపోని బాధలకు గురి చేస్తారు, డౌట్లకు గురి చేస్తారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా చేస్తారు. లేదంటే ఏదో అవి ఇవి మంత్రించిన గింజలు చల్లి మనసు చెబుతారు. అందుకాబట్టి దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే మోషే ద్వారా చెప్పించి వ్రాయించినాడు, కర్ణ పిశాచం గల వారి దగ్గరికి పోకూడదు, సోదగాను ఎట్టి పరిస్థితులు వారిని వెతుకులాటకు పోయి వారి అపవిత్రత మీ మీదికి తెచ్చుకోకూడదు. నేను మీ దేవుడునైన యెహోవాను చెప్తున్నాను, నా మాట వినండి అని దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. దేవుడు ఒకరి గురించి చెప్పినాడు అంటే, ఒక మాట మాట్లాడినాడంటే చాలా శక్తి కలిగిన మాట అయి ఉంటుంది, చాలా బలంతో కూడుకున్నటువంటి మాట అయి ఉంటుంది. అది సత్యమై ఉంటుంది, న్యాయమై ఉంటుంది, ధర్మమై ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్తుంటారు, నాయన అడ్డ తిరుగులు తిరిగే వాళ్ళమని తిరగాకు నాయన, బీడీలు సారాయి తాగే వాళ్ళమని తిరగాకు నాయన, అబద్ధాలు బద్దలచబడే వాళ్ళమని తిరగాకు నాయన, చీటికి మాటికి మోసపు ఆలోచనలు ఇలాంటి వారితో తిరగాకు నాయన, అవే బుద్ధులు వచ్చాయి. నీకు రావటం కాదు, నీ పిల్లలకు కూడా వచ్చాయి వంశపారపరంగా.
మంచి మనసు, మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలి అని తల్లిదండ్రులు చెప్తుంటారు. వారి ఆలోచన విధానం సరిలేనప్పటికీ వారు మంచి ఊరనే చెప్తూ ఉంటారు పిల్లలు. మన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదే పరిస్థితి మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఏదైతే క్రమముగానే జీవితమో అది తెలియపరుస్తూ ఉంటారు మనకి. ఆయన బిడ్డలు అయినటువంటి మన అందరికీ కూడా విశ్వమంతా, ప్రపంచమంతా దేవుని బిడ్డలమే. మంచివారు చెడ్డవారు కూడా దేవుని బిడ్డలే. మంచివారు దేవుని బిడ్డలు, చెడ్డవారు దేవుని బిడ్డలు కాదు. ఇక్కడ చెడ్డవారు కూడా దేవుని బిడ్డలే, కాకపోతే వచ్చిందే వారి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు. మంచివానికి నీతిమంతునికి దేవుడు అవసరమే, కానీ వాడు నీతిగా బ్రతుకుతాడు కనుక వానికి వైద్యుడు అక్కర్లేదు అంటాడు దేవుడు. వైద్యునికి ఎవరికి అక్కడ అనారోగ్యంతో పడి చచ్చిపోతుండే వానికి వైద్యుని అక్కరత, మంచి ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కరలేదన్నాడు దేవుడు. అంటే నీతిమంతునికి కూడా దేవుని అక్కరైతే ఉండొచ్చు, కానీ వాడు నీతిమంతుడే, వాడు యథార్థవంతుడే, వాడు సత్యవంతుడే. కానీ దేవునికి కావలసిందంట పాపంలో పడి చచ్చిపోయిన వారిని లేవనెత్తడము దేవుని ప్రణాళిక, ఉద్దేశము, ఆయన చిత్తము, ఆయన ఆశ, ఆయన కోరిక. ఆ పడిపోయిన జీవితాన్ని నిలబెట్టడమే ఆయన కోరిక ప్రియ. కనుక ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు, కన్నపిశాచం గల వారి దగ్గరకు పోకూడదు, సోదగాని దగ్గరికి వెతుకులాడి వారి అపవిత్రత మీ మీదకి వచ్చేలాగా వెతుకులాడిపోయి వారి అపవిత్రత మీ మీదకి వచ్చేలాగా చేసుకోకూడదు అంటూ గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. చాలా మంది వారికి గింజలు పెట్టి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టుకొని చెప్పించుకుంటుంటారు. కనుక ఇలాంటివి చేయకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే వారికి రేపేం జరుగుతుందో వారికి తెలియదు. ముందు రేపేం జరుగుతుందో వారికే తెలియదు. వారి జీవితం వారికే తెలియక అడుగు తింటూ ఉంటారు. అనగా వారు మాయ మాటలు కొన్ని నేర్చుకొని నోరు తిరగకుండా గడగడ మాట్లాడే కొన్ని మాటలు నేర్చుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఊళ్ళో పడి, పల్లెలో పడి నల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు, లేదా కాషాయం బట్టలు వేసుకొని తిరుగుతారు. ఎన్నో రకాలుగా వారి అవసరం అప్పుడే కనపడుతుంది. కానీ వారిని అవమానించకూడదని కాదు, కానీ వారితో మాట్లాడచ్చు, పద్ధతిగా చెప్పి పంపించవచ్చు. అప్పుడప్పుడు వస్తుంటారు మా ఇంటికి దగ్గరికి కూడా. వారిని అవమానించే ఉద్దేశమే తెలియదు, కానీ ఆశించింది మన దగ్గర ఉన్న స్తోమత ఇచ్చి పంపించడం అంటే. వారికి మాటలు పెట్టుకోకూడదు. ఒక్కొక్కరు వచ్చేది నీ దగ్గర పలే కలందయ్య నల్లగా ఉన్నాను అంటాడు. ఒక్కొక్కరు వచ్చి ఉండి కొన్నా ఏదో ఎంతో ఇచ్చి పంపించడం. ఎందుకంటే వారి కళ వాళ్ళకే తెలియదు, ఇంకొకరి కళ చెప్తారనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా, వారి వద్దకు పోతే వారి అపవిత్రత మీ మీదకి వస్తుంది. వారు దేవుడు కొట్టివేసిన జనంగా మనం చూస్తాం గ్రంథంలో. అందుకే కదా వారి దగ్గరకు పోకూడదు, సోదరులను వెతికి వారి అపవిత్రత తీసుకోకూడదు. ఎందుకంటే వారు మాయమంత్రములు చేసి ప్రజలను లోబెట్టి, మభ్యపెట్టి, భయపెట్టి వారు దగా చేసి వ్యాపారం చేసి వెళ్తూ ఉంటారు. కనుక వారి వద్దకు పోకూడదని ఆజ్ఞ ఇచ్చినాడు దేవుడు. చూడండి, అదే లేవీయులకు రాసిన లేవీ కాండము 20వ అధ్యాయము మరి ఒక మాట ధ్యానిద్దాము. 6వ వచనం. మరియు కన్నపిశాచి గల వారితోనూ సోదెగాళ్ళతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధిని ప్రజలలో నుండి వానికి కొట్టివేతును. చూడండి, పొరపాటున కూడా ఆడవారే కానీ మగవారే కానీ అటువంటి ఆలోచన ఉన్నటువంటి వారితో వ్యభిచారం చేసిన, వారితో సాంగత్యం చేసిన, వారితో స్నేహం చేసిన నేను వారిని కొట్టివేస్తాను అంటున్నాడు. అలాంటి వారితో స్నేహమే వద్దని దేవుడు తెలియపరుస్తున్నాడు పిల్లలు, మనం కాదు.
దేవుని గ్రంథమే, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వారితో స్నేహమే చేయకూడదు. అసలు అలాంటి వారి వద్దకు వెళ్ళనే కూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాంటి వారి వద్దకు వెళ్ళినట్లయితే పొరపాటున ఆ వెళ్ళినటువంటి వారు నాకు విరోధైనటువంటి ప్రజలు, వారిని నేను కొట్టివేస్తాను అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుమా. 18వ అధ్యాయము 10వ వచనం. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాను సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను కన్న పిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇది దేవుని వాక్కు. ఇలాంటి పనికమాలంతా మీ మధ్య ఉండనీయకూడదు. మాట్లాడండి. వాళ్ళు ఆశించింది 10,000 మీ స్తోమతో ఇచ్చి గౌరవించి పంపించేదంటే, అయ్యా మీ మాటలు మాకు అవసరం లేదు, అలా గౌరవించి పంపించేయడం వినకూడదు. వారితో మాట కలిపితే అంతే. ఇంకా వాళ్ళ మాట కలిపితే ఊరికే అటనాయా అంటే చాలు. ఇంకా ఇటనే కానీ మని ఎక్కడ కూడా వేసుకొని కూర్చొని అంటే ఇటే ఇంకా ఒళ్ళకి దయ్యం రావాల్సిందే. వచ్చదని అదురుకెదురుకే వచ్చదు. నేను కూడా కనులారు చూసిన, జుట్టు పట్టుకొని 4 రకాలుగా గట్టిగా వచ్చే సరువు వచ్చదు, ఆయన అదురుచరం వచ్చదు. అలా ఉంటాయి అన్నమాట. వారి దాంట్లో బాగా ప్రాక్టీస్ అయి ఉంటారు. అందుకే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ఇలాంటి చిల్లంగి వారినైనను సర్పశకునము గారినైనను సోదగారినైనను మేఘ శకునములు గారినైనా వీళ్ళందరినీ ఇంద్రజానికులైనను కన్నపిశాసి అడుగు వారినైనను దయ్యముల యొక్క విచారణ చేయు. దయ్యాలతో మాట్లాడుతున్న కొంతమంది ఈ పనికి వాళ్ళని మాట్లాడారు. ఈ దయ్యం పట్టింది, ఆ దయ్యం పట్టింది, మిద్ది మీద ఉంది, చెట్టు మీద ఉంది అని ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు దయ్యం పట్టణంలో కూడా దయ్యాలు పట్టించి డైరెక్ట్గా ఇంట్లో కూర్చోబెట్టి నాశనం చేస్తారు. బాగున్నారని కూడా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారు. నేను అనుభవించిన, నేను ప్రభువులో లేనప్పుడు కూడా దాన్ని పట్టించుకోను. నాకు అది ఇష్టం లేదు. కూర్చోబెట్టి 2-3 కడాలు తయారు చేసాడు. నాకు కడాలు వేసి తగిలించుకొని నీ దగ్గరికి ఏ దయం రాదని, మళ్ళీ అంత పెద్ద సొమ్ము ఇచ్చి మళ్ళీ ఇలా ఉంటుంది. ప్రియుల వాళ్ళు మభ్య పెడతారు, డబ్బును కాజేస్తారు, చాలా విధాలుగా నష్టం చేకూరుస్తారు. అందుకే దేవుని మాటలు గ్రంథంలో దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకతలికనే దేవుడు రాయించినాడు. ఆయన మాటలు, ఆయన వాక్కులు మనం వింటే మన జీవితాలు బాగుపడతాయి. అంతే. సత్యంలోకి వచ్చేస్తాం. సర్వసత్యమైన క్రీస్తును ధరించుకొని బ్రతుకుతాం. ఆయన మాట విననప్పుడే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి. ఎవరమైనా అంతే. దేవుని మాట వినుకుంటేనే మనము నాశనం అయిపోతాం. ఆయన మాట వింటే ఎవడు నాశనంగానే పట్టణం చూస్తాడు. ఈ భూమి అంతా నాశనమయ్యే పట్టణమే. దీంట్లో ఉన్న జనం కూడా నాశనమయ్యే పట్టణం గురించే చెప్తారు, కానీ దైవ సంబంధమైన నాశనం కానీ ఆ దైవ సంబంధమైన పట్టణం గురించి ఎవరు చెప్పరు. కుశల సోదరి గారికి ఎవరైనా దేవుని గురించి, ఆ పరలోక రాజ్యం తయారు చేసిన దేవుని గురించి కానీ, సృష్టికర్తను కానీ ఎవరన్నా మాట్లాడతారు ఎక్కడన్నా? నీ ఇరుగు పొరుగు వారు ఈ కష్టంలో ఉన్నారు, ఆ కష్టంలో ఉన్నారు, నీ మీద ఆ గింజలు చల్లినారు, ఈ గింజలు చల్లినారు, నీ ఇంటి మీద ఆ విజయలు, ఇది పందిరి మీద ఇది చల్లింది, అందుకే నీకు ఇట్లా అంతే మరుపు పెట్టి వాళ్ళ దగ్గర పెట్టి చాలా గబ్బు పంచాయతీ. అందుకే దేవుడు ఎప్పుడో వాయించినాడు. ఏది నమ్మకూడదు. అవి అసలు సత్యం కాదు, అవి జరగవు, అవి నమ్మనే కూడదు. కానీ కూర్చోబెడతాడు. ఈ వాళ్ళకంటే పెద్ద అపవాదం ఇంట్లోనే ఉంటాయి. నమ్మేవాళ్ళు.
యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము మార్చదు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము. వారు మిమ్మను చూచి కన్నపిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? దేవుని యొద్ద మనం విచారించాలి. ఏదైనా సజీవమగు దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జీవాధిపతి. ఆయన మాటలు వినాలి, ఆయనను విచారించి, ఆయన గ్రంథం చదవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన పలుకులు పలకాలి, ఆయన భక్తుల మాటలు వినాలి, ఆయన ప్రవక్తల మాటలు వినాలి, ఆయన శిష్యుల మాటలు వినాలి, ఆయన దాసుల మాటలు, ఆయన మాటలే తీసుకొని ఆయన దాసులు, ఆయన ప్రవక్తలు, సువార్థికులు, సేవకులు మాటలు గ్రంథంలో నుండి తీసుకొని మాట్లాడుతుంటారు. వారి మాటలు ఇస్తే బ్రతుకులు బాగుపడతాయి, కానీ ఈ పనికి మానవుల మాటలు ఇస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే దేవుడు క్లుప్తంగా దేవుడు విశదీకరించి గ్రంథంలో వ్రాయించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల రాజులు 2వ గ్రంథము చూడండి, దేవుడు చాలా చోట్ల గ్రంథంలో వ్రాయించినాడు. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకున్న 15వ వచనం. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి తేడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. ఆయన లేవి కాండంలో చెప్పినాడు. మళ్ళీ తిరిగి రాజులు గ్రంథంలో ఏమని వ్రాయిస్తున్నారు? వారితో తిరిగితే, వారి మాటలు వింటే ఏమవుతుందంట? యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై మిమ్మును మీరు అమ్ముకొని దేవునికి కోపం పుట్టించిన వారు అవుతారు. అలా ఉంటుంది ప్రియులారా. దేవునికి కోపం పుట్టించిన వారు అవుతారు. ఆయన మాట సత్యము. యేసుక్రీస్తు ప్రభువు నోటి మాట, బయలుపడిన మాట చాలా శక్తివంతమైన, పవర్ఫుల్, చాలా నమ్మకం. అది చాలా విశ్వాసమైన నోటి మాట, నిత్య జీవపు మాటలు కలిగిన మాటలు అవి పనికి మాలిన మాటలు కాదు. సృష్టికర్త అయిన దేవుడు ప్రతి మనిషిని సృష్టించిన దేవుని పలుకులు, వాక్కులు, దివి నుండి భూమి మీదకి వచ్చి ఆ పలుకులు అవి వింటే మనం బాగుపడతాం. కానీ ఈ లోక సంబంధమైన పలుకులు, మాటలు వింటే మనము నాశనం అయిపోతామని గ్రంథం మనకు తెలియపరుస్తుంది. దేవునికి కోపము తెప్పించిన వారమై శాపము పొందుకుంటామని గ్రంథం మనకు వివరిస్తుంది. దేవుడు రాసిన గ్రంథం. మనిషి ఇచ్చ నుండి మనిషి రాసినప్పటికీ దైవావేశం పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుడే వ్రాయించినటువంటి బైబిల్ గ్రంథం ఇది. మనిషినే రాసినప్పటికీ దేవుని ఆలోచనే వ్రాయించినారు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా ప్రేరేపింపబడి రాయించినారు. బైబిల్ అంటే మనుషులు రాసింది అని అనుకుంటారు. మనిషి ఇచ్చ నుండి దేవుని వాక్యం పుట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన నుండి బైబిల్ గ్రంథం పుట్టింది. దేవుని గ్రంథం ఇది. బైబిల్ గ్రంథము మనుషులు రాసిన, మనిషి ఆలోచన నుండి వచ్చిన గ్రంథం కాదు. పరలోకము నుండి పంపబడిన దేవుని ఆలోచనలో నుండి పుట్టినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. కనుక అటు గ్రంథమే తెలియపరుస్తుంది, అంటే దేవుడే తెలియపరుస్తున్నాడు. ఆయనకు నచ్చని వారితో మీరు పోయి స్నేహం చేసిన, వారితో సహవాసం చేసిన, మిమ్మల్ని మీరు అమ్ముకొని నాకు శత్రువులు అవుతారు అని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. గ్రంథాన్ని పరిశీలించి చదివి మన బ్రతుకులను సరిచేసుకునే దానికి గ్రంథం మన చేతులకు ఇచ్చింది. మనము చెడిపోయేదానికి మనకు గ్రంథం చేతికి ఇవ్వలేదు దేవుడు. బాగుపడనీకి
మన తప్పును మనం తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుడి కృపను పొందుకోనికి గ్రంథం మన చేతికి దేవుడు ఇచ్చినాడు ప్రియుల. చూడండి, జకరియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదువుకుందాము. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావం చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్టు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నుండి. వాళ్ళంట, ఈ పనికి వాళ్ళంతా వారికి కొన్ని భావాలు అదే కదా, వారికి మాట విరివిగా మాట్లాడి, తడబడకుండా మాట్లాడి, మాట ఎమ్మటెమ్మటే కలుపుకొని మాట్లాడతారు. వాళ్ళు వాక్చాతుర్యం అని అంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. నోరు వారు తెరిస్తే ఇంకా ఆగదు. అలా ఉంటారు వాళ్ళు. వారితో స్నేహం చేస్తే ఈ గొర్రెల మంద తిరిగినట్లు వాళ్ళ చుట్టూ తిరిగి కాపరి లేని పిల్లలు అయిపోయినట్టుగా తిరిగినారట. ఎవరి యొద్ద తిరిగినారు? ఈ గృహదేవతలు వ్యక్తమైన మాటలు పలికి సోదగాను నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసంతో కళలకు భావం చెప్పి, ఈ భావం చెప్పి, ఆ భావం చెప్పి, నాకు ఇట్ట జరిగింది అట్ట జరిగిందని అన్నీ వాటికు వీళ్ళకేదో కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పి అంత వాళ్ళు కీదే చేసిపోతారు, అంత డబ్బు దోసుకొని పోతారు. ఇంకా ఆ మాట ఏమాట చెప్పి హృదయాలలో డౌట్ పెట్టిపోతారు, సచ్చిని డౌట్ పెట్టి, ఇది చేసేటంటమ్మా, అది చేసేటంటమ్మా అని సచ్చే ఈ డౌట్తోనే మళ్ళీ అదే పనిగా ఫోన్ చేసి పిలిపించుకొని చేపించుకోవాల్సింది. ఇలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కనుక వారికి దూరంగా ఉంటే, అయ్యా మేము ఇవి నమ్మమయ్యా, మాకు సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడుతాము, టమాటాలు కూడా అనాల్సిన పనిలే, మంచిది అయ్యా జరుగుతుంది, నా దగ్గర నుంచి పంపించడానికి ఉన్నకాడికి 15 ఇచ్చి పంపిస్తాడు అంతే. వారిని బాధ పెట్టకూడదు, మనం బాధపడకూడదు. 5-10 మంచికి ఎన్నికలు. కనుక వీరితో జాగ్రత్తగా ఉండమని, వారి వద్దకే వెళ్ళకూడదు, వారి సహవాసమే పోకూడదు, వారిని ఎత్తుకులాడకూడదు అని గ్రంథం మనకు ఎప్పుడో వ్రాయించి మనకు తెలియపరుస్తూ వచ్చింది. కనుక ఇంకా చాలా గ్రంథాలలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. మంత్రతంత్రములుగా వారితో వారి మాటలు వినకూడదు. వారి మంత్రాలు అప్పటికే అర్ధగంట లేదా 10 నిమిషాలు 5 నిమిషాల్లో మన కన్నులకు ఏదో కనగంట ఏదో అంటారు. చాలా పిల్లప్పుడు మనం కూడా చూసింటాము. మట్టితో తేలు తీస్తారు, ఏదో గమగమ వాసన చేస్తారు, ఆ మట్టితో తేళ్లను చూపించారు, పాములను చూపిస్తారు, కాసేపే ఆ మట్టి తీసుకొని డబ్బులు చేస్తారు. ఇదంతా కొన్ని మంత్రాలు. వాళ్ళు సైతాను సంబంధమైన శోధనలో వాళ్ళు మగ్గి రాత్రి బదులు అక్కడ ఇక్కడ బట్టలు లేకుండా అక్కడ ఇది అని సైతాను సంబంధమైన కొన్ని మంత్రాలు నేర్చుకొని ఆ మంత్రాలు పొందుకొని వస్తారు. వాళ్ళు అవి కాసేపే 10 నిమిషాలు 20 నిమిషాలు 5 నిమిషాలే, మళ్ళీ అవి చెలవు కనపడవు. ఆ మోసం 5-10 నిమిషాలు చేసుకొని వెళ్ళిపోతారు. కనుక దేవుడు చెప్పింది మనము విని, మనము ఆ కన్నపిశాచి వారి వద్ద కానీ, సోదరి గారు కానీ, మంత్రజ్ఞులు కానీ వీరికి దూరంగా ఉండమని దేవుడి వాక్యం తెలియపడుతుంది. కనుక మనము ఆయన మాట విని, దేవుడిని సృష్టికర్త అయిన దేవుడి మాట విని వారికి దూరంగా ఉంటూ, ప్రతి విధమైన మంత్రజ్ఞులకు వీళ్ళందరికీ మనం దూరంగా ఉంటూ దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటల్ని మనం చెవిని పెట్టి అది ప్రకారం మనం బ్రతికినట్లయితే మన జీవితాలు
అద్భుతంగా ఉంటాయి కనుక అటు స్థితిలో మనం ముందుకెళ్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు అటు స్థితిలో మనకు అందరికీ జ్ఞానం ఇచ్చి, బుద్ధి ఇచ్చి, వివేకం ఇచ్చి ముందుకు నడిపించును గాక. కొద్ది మాటలు దేవుడు జీవించింది.